బళ్ళారి చౌరస్తాలో కర్నూలు, అనంతపూర్, బెంగళూరు తిరిగే బండ్లు. సి క్యాంప్ నుంచి కర్నూలు. అదే కదా, అది ఎవరు అన్వర్ భాషనే? అవును సార్, అన్వర్ భాష. రండి అటు వస్తుంది. ఉన్నారు కదా సార్? అంటే గీరు గీరు ఉరుకుతారు వెళ్ళావా? అదే సమస్య ఇప్పుడు రాదు సార్. నాతో ఎవరన్నా ఒక 500 బండ్లు ఆడ చూపిస్తాను. తిరుపతిలో స్పందించినారు సార్, మదనపల్లిలో స్పందించినారు, కడపలో స్పందించినారు, ఊరవకొండలో కూడా స్పందించినారు. మన కర్నూలులో ఒకటే ఎవరు స్పందించడం లేదు సార్. ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో మీకు తెలిసి ఉండాలి సార్. దాదాపుగా 10 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇప్పుడు దాని మీద కూడా మనం మీటింగ్ పెట్టి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇల్లీగల్గా ఎవరైతే మీరు చెప్పినారో వాళ్ళందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా యాజ్ పర్ రూలే ఫాలో అవ్వమని చెప్పాం. ఆల్రెడీ మీకు గ్రీవెన్స్లో ఇచ్చారు, దాని గురించి ఫాలో కూడా చేసాం. మన వాళ్ళు కూడా స్పెషల్ టీం పెట్టి చేశారు, డ్రైవ్ చేశారు తెలుసా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి. నేను లెటర్ ఇచ్చినాక ఆ రోజు 2 బండ్లు ఏమో తీసుకొని వచ్చారు సార్. నాకు ఆ విషయం తెలుసు. మీకు లెటర్ ఇచ్చినాక ఆ రోజు 2 బండ్లు తీసుకొని వస్తే మన అధికారుల మీద కూడా వాళ్ళు తులసిగా ఇది చేసినారు. ఇప్పుడు ఈ విషయం అది ఆగడం లేదు సార్, అట్లా చేస్తే ఆగడం లేదు. ఇప్పుడు మేము ట్యాక్సీ డ్రైవర్లను బతకలేకపోతున్నాం, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు బండ్లు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, కార్ ఓనర్లు కార్లన్నీ అమ్ముకుంటున్నారు. ట్రావెల్స్ లో ఎంతో చరిత్ర ఉన్న ట్రావెల్స్ అన్ని ఒకటిగా మూత పడిపోయింది. Incoming call from Shalana Banglakadi identified by. అది ఇల్లీగల్ గా సార్. మేము చట్టబద్ధంగా ట్యాక్స్ కట్టుకుంటూ అన్ని ధర్మంగా తిరుగుతున్నాం. అవన్నీ ఇల్లీగల్ వాహనాలు. ఎందుకు దానిలో అట్లా తిరగనిస్తున్నారు? మీకు ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉంటే చెప్పండి. మాకు పలానా ఎమ్మెల్యే వద్దంటున్నాడు సార్. ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది సార్. ఎందుకంటే ఆఖరికి ప్రాణత్యాగం చేసి కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా నేను అనుకుంటే కూడా మీరు స్పందించడం లేదంటే మేము ఏ విధంగా స్పందించడం లేదనేది తప్పకుండా మాట చేసాం. చెప్పండి సార్. సార్ ఉదయం డ్యూటీకి వస్తున్నప్పుడు ఒకసారి ఆడికి పోయేస్తే ఒక బండి ఉంటుంది సార్. మళ్ళీ మధ్యాహ్నం భోజనం పోతున్నప్పుడు ఒకసారి పోయేస్తే ఒక బండి ఉంటుంది సార్. మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒకసారి వస్తే ఒక 2-3 ట్రిపుల్ డైలీ కొడితే ఇంకా వాడ బండ్లు లేకుండా ఉంటే అయిపోతుంది సార్. అవి బాబుల అనేది యాప్ మన మదనపల్లిలో ఒక బండికి 60,000 వేశారు ఆర్టీఓ సార్. బాబ్లా అది షేరింగ్ యాప్. అది ఎందుకు సిటీలో కోసం పెట్టుకున్నారు. ఆ షేరింగ్ యాప్ ద్వారా కూడా మాకు ఎంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు బాబుల యాప్ ఎక్కించుకోండి. నంద్యాల రోడ్డుకి కియా బండ్లు 18-20 బండ్లు ఉంటాయి. కడప తిరుపతి అని పెట్టింటారు. 500 కడపకి, 800 తిరుపతికి పెట్టింటారు. ఇంకా ఎట్లా సార్ మేము ఎలా బతకాలి సార్? మా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలా? అవి సెల్ఫ్ డ్రైవ్లు అని వైట్ బోర్డులో ఏమైనా చట్టం ఉందా సార్? వైట్ బోర్డులో చట్టం ఉందా? సెల్ఫ్ డ్రైవ్లు వైట్ బోర్డులో ఇస్తున్నారు బాబు. నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఇది పర్మిషన్ లేకుండా నడపకూడదు. ఇన్స్టాలో ఓపెన్ గా ఇన్స్టాలో ఫేస్బుక్ లో యూట్యూబ్లలో అన్ని దాంట్లో పెడుతున్నారు కదా సార్. సెల్ఫ్ డ్రైవ్లు ఇస్తాం అని సార్ ఏమో చెప్తున్నాడు అనవరు. దానికైతే పర్మిషన్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి పిలిపించి కూడా వివరించినాము. తర్వాత డ్రైవ్ కూడా మన దగ్గర డ్రైవ్ చేసి కూడా వెహికల్ కూడా పట్టుకున్నారు. ఓకేనా? సో మీరు అనుకున్నది కూడా మేము ఆల్రెడీ దానిపై ప్రాసెస్లో ఉన్నాం. డ్రైవ్ పెట్టాం, మేడం గారు నోటీసులో పెట్టాం, డిటీసీ మేడం కూడా మేము చెప్పిన తర్వాత డ్రైవ్ పెట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాము. సో త్వరలోనే దానికి సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పినట్టే వింటాను. ఎప్పటి వరకు అది క్లియర్ అవుతుందో ఆ రోజు వరకు నేను డైలీ ఉదయం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి డైలీ ఇలాగే వచ్చి 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను. ఒక్కరినే ఎవరిని ఇబ్బంది పెట్టాను, ఎవరికి ఏం చేయను, ఊకే కూర్చుంటాను. నాకు న్యాయం, మా డ్రైవర్లకు అందరికీ న్యాయం దొరికేంత వరకు కూర్చుంటాను. డ్రైవ్ పెట్టి 3-4 టీం పెట్టాము. టీం పెట్టిన వాళ్ళతో కూడా డిస్కస్ చేసాము. ఒకసారి వాళ్ళని పిలిపిస్తాం, అబ్జర్వేషన్ వాళ్ళు ఒక డ్రైవ్ పెట్టాం కాబట్టి ఆ డ్రైవ్ నుంచి వాళ్ళు రిపోర్ట్ ఇక్కడే సార్ మీటింగ్ పెట్టినప్పుడు 116 మంది నా మీదకి దాడికి వస్తే మా సార్ వాళ్ళు నన్ను రూమ్లో పెట్టి తర్వాత 100కి ఫోన్ చేస్తే తాలూకా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సేవ్ చేశారు. మీ ముందే ఏంటి సార్ వాళ్ళ రౌడీజం? ఇప్పుడు మీటింగ్ జరిగింది ఇక్కడ మేడం పెట్టారు, డీసీ మేడం కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే మేడం మీటింగ్ పెట్టారు. వాళ్ళని పిలిచారు, నన్ను పిలిచారు. సిఏ గారు ఉన్నంత వరకు ఎవరేం మాట్లాడలే. సిఏ గారు వెళ్ళిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడాం ఆ రోజు. సో వాళ్ళకి నోటీస్ కూడా పాయింట్ అయితే ఉంది.
సో ఇంకోసారి ఈరోజు గ్రీవెన్స్ డే కాబట్టి మేడం కలెక్టర్ ఆఫీస్లో అవును ఇలా సోమవారం ఉంటుంది నాకు తెలుసు సార్. ఈరోజు మా వాళ్ళు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు, ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు, కార్మిక సంఘాలు. అలాగే మీరేం బాధపడద్దని సార్, దీని మీద నేను లోకతర్లో కూడా ఈరోజు కేసు ఫైల్ చేస్తున్నాను. ఎందుకంటే న్యాయం దొరకడం లేదు కనుక అన్ని మార్గాల్లో మాకు న్యాయం కావాలి. మేము కూడా దేశ పౌరులం, అంత ధర్మబద్ధంగా న్యాయంగా తిరుగుతున్నాం. మాకు న్యాయం దొరకడం లేదు కానీ అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల అంతు చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. అంతే, వేరే ఏం మిమ్మల్ని గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మేము యాక్ట్ చేస్తాము. దాని గురించి మీరు ఇదే అవసరం లేదు, ప్రాబ్లమ్ని రిజాల్వ్ అయితే చేస్తాం. ఆల్రెడీ టీం కూడా పెట్టాము, వాళ్ళు కూడా కొన్ని అబ్జర్వేషన్ చేశారు. రిపోర్ట్ ద్వారా మేము ప్రాసెస్ అవుతాం, ఫామ్గా రిజాల్వ్ చేస్తాం. సమస్య సార్. చెప్పండి ఏదైనా లాస్ట్ టైం ఓకే, మీకు చెప్పినట్టే చేస్తాం. మీరు ఈ విధంగా ఇబ్బంది పడతా ఇంత పెయింట్ చేసుకుని ఏమి ఇబ్బంది ఏం లేదు. ప్రాణాలు వేయాలనుకున్నాను దీనికోసం. ఇదేమి ఎవరి కోసం ఎవరు ప్రాణాలు వేయాల్సిన అవసరమే ఉండదు. మీరు బతకలేకుంటే ఏం చేస్తాం సార్? బతకలేకుంటే అధికారులు ఉన్నారు కదా. అర్థమైంది, అది చెప్పింది వినేసి రిప్రజెంటేషన్ సార్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాను సార్, చాలా సార్లు ఇచ్చాను. ఇంకా అలసిపోయినా, అందుకే ఎట్లా పని పాడలేదు. ఇంకా ఈడే డైలీ వచ్చి కూర్చుంటాను సాయంత్రం వరకు. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాను. నాకు న్యాయం, మా డ్రైవర్లకు న్యాయం దొరికేంత వరకు ఇక్కడ నుంచి లేచిపోయాను సార్. డైలీ నిరాహార దీక్షలాగా కూర్చుంటాను. కొండారెడ్డి బీచ్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి డైలీ ఇలాగనే ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని మీరు పోవాలి కానీ ఊరికే ఇప్పుడు ప్రాసెస్ అనేది మేము స్టార్ట్ చేసాము. మీకు కావాల్సిన జెన్యున్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వర్కౌట్ చేసి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తాం. ఆల్రెడీ ఇష్యూ కూడా కరెక్ట్గా కూడా పెట్టాము. సో ప్రాబ్లం అయితే మేము సార్ట్అవుట్ చేస్తాం. దానికి మీరు నిరాహార దీక్ష చేసి దాని నుంచి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి చూడాలి కానీ దానికి అదే సార్. ఇప్పుడు అన్వర్ గారు, సారోళ్ళు ఇప్పుడు చెప్పినారు కదా, కొంత టైం పెట్టుకోండి. టైం పెట్టుకొని సార్ అది ఇప్పుడు సార్కే ఇచ్చాను సార్ నేను లెటర్, వేరే ఎవరికి ఏదైతే ఉండదు. ఎన్ని రోజులు సార్ నేను లెటర్ కాదు సార్ చెప్తారు. లెటర్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? నేను 2వ తారీఖు లెటర్ ఇచ్చి 9వ తారీఖు లోపల మీరు న్యాయం చేయకుంటే నేను కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 9వ తారీఖు ఆత్మహత్య చేసుకుంటాను. చూడండి, చేసుకునే అవసరం అయితే లేదు. మీరు చెప్తారు దాని దగ్గర ప్రాసెస్ ఏదైనా లీగల్ వైజ్ ప్రాసెస్ ఉంటుంది, మేము ఫాలో అప్ చేయాలి కదా. చేయండి సార్, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను కానీ ఎందుకంటే చాలా బతకలేకపోతున్నాం సార్. కర్నూలులో పుట్టి పెరిగి అసలు చాలా ఘోరంగా అయింది. ఎంతో కలకలలాడేటివి సార్ ట్రావెల్స్లో. కొన్ని వందల మంది డ్రైవర్లు డైలీ ఆడ వచ్చి కూర్చునేవాళ్ళు. ఈరోజు కూర్చోలేని పరిస్థితి, ఎవరు రాలేము. బాడిగలు రాలేదు. సర్వీసెస్ అన్ని ఇప్పుడు మన దగ్గర మీరు చూసినారు ఆన్లైన్. ఎక్కడ సిటిజన్స్ వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారు పబ్లిక్ దగ్గర మీరు ఊరికే అనవసరంగా ఇప్పుడు పెట్టుకోకండి. ఇష్యూ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ నోటీస్ పోయింది. ఇదే కొత్త ఇష్యూ ఫస్ట్ టైం మీరు చూపించేది కాదు, తీసుకొచ్చారు. కొద్దిగా దాని మీద చేస్తాం. మేడం రాగానే డిస్కస్ చేసి మాట్లాడి ఎప్పుడో